సైట్స్ మనకి మనం మనం కూడా చూస్తూ ఉంటాం చాలా. అదేంటంటే అదేంటంటే విత్ హాల్ క్లారిటీ అంటే హాల్లో తీసేయడము, లేకపోతే రీసౌండ్ రావడము ఇవన్నీ ఉంటాయి. సో, తను అలా కాదు, నేను అందరికంటే కొంచెం ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి క్లీన్‌గా అంటే మనం మాకు జెమినీలో గాని, ఈటీవీలో జస్ట్ నార్మల్ ఛానెల్స్‌లో ఎలా చూస్తే అలా ఉంటదో, సో, అలాగా తను మొదలుపెట్టాడు. తను మొదలుపెట్టి జనాలందరూ కూడా ఇంకా మనం నార్మల్‌గా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జెమినీ, ఈటీవీ చూస్తే మీకు యాడ్స్ వస్తాయి. ఒక 15 మినిట్స్ మూవీ వస్తది. యాడ్స్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏందంటే పాపం కష్టపడి నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని కూడా హాట్‌స్టార్ అయితే ప్రతి 20 మినిట్స్‌కి ప్రతి 20 మినిట్స్‌కి ఒక ఫస్ట్ 1 అడ్వర్టైజ్‌మెంట్. 2 ఇప్పుడు అప్‌గ్రేడ్ అయ్యి 3 అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నాడు ప్రతి పావు గంటకి. ఓకే. అంతెందుకండి మనలో చాలా మంది 'బిగ్ బాస్' ఫ్యాన్స్ ఉన్నారు గదా! ఆ 'బిగ్ బాస్' ఫ్యాన్స్ కూడా ఒక 'బిగ్ బాస్' పొరపాటున ఒక 50 నిమిషాలు చూస్తే అందులో కనీసం 5 అడ్వర్టైజ్‌మెంట్‌లు అంటే 5/3 అంటే 15 అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. ఓకే. సో, ఓటీటీ అంత డబ్బులు కట్టుకొని అంత అడ్వర్టైజ్‌మెంట్ చూసే బదులు ఇతను ఐబొమ్మలో నీట్‌గా అంటే చిన్న పిల్లోడు కూడా ఆ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటది కదా! అది ఏంటంటే చక్కగా మూవీ ఉంటది. ఓపెన్ చేసినట్టు మూవీ ఓపెన్ అవుతది. ఇంకా నా లింక్‌లు గాని అవి గాని ఓపెన్ అవ్వవు. నీట్‌గా ఓపెన్ చేసి మంచిగా స్ట్రీమ్ అప్ చేసుకొని ఏ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా నీట్‌గా కంప్లీట్ చేస్తాడు. 1 ½ అదే 2 అవర్స్ మూవీని నీట్‌గా కంప్లీట్ చేస్తాడు ఎటువంటిది లేకుండా. సో, మంచిగా సో, ఆ టైంలో జనాలందరూ అలవాటు పడిపోయారండి ఐబొమ్మకి. అలవాటు అయిపోయిన తర్వాత కూడా అప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మామూలుగా మూవీస్ అది రిలీజ్ చేసిన వాళ్ళు కూడా జనాలందరూ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? దానికి కారణాలేంటి? అని తెలుసుకోవాలి గానీ, ఎంతసేపు ఆడెవడో పైరసీ చేస్తున్నాడు, అన్ని పట్టుకుందాం, ఇన్ని పట్టుకుందాం అని కాకుండా, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? రూట్ కాజ్ ఏంటి? అది తెలుసుకొని, సో, వాళ్ళ టికెట్ రేట్స్ తగ్గించడం గానీ, లేకపోతే పీవీఆర్‌కెళ్తే మన స్నాక్స్ రేట్స్ అవి తగ్గించడం గానీ, పని అది మనం రీసాల్వ్ చేసేది ఏ విధంగా చేయాలి అనేది చూసుకోవాలి తప్పించి, ఇప్పుడు ఇక్కడ బాగుంటే మనం అందరం అక్కడికెళ్లి ఎందుకు చూస్తామండి ఐబొమ్మకెళ్ళి? అంతే గదా! సో, అలా జరిగింది మొత్తం అంతా ఇది. ఇది మనం ఐబొమ్మ రవి తప్పు అని చెప్పలేము. ఓకే. మనకి ఒక దగ్గర ప్రాబ్లమ్ ఉంటేనే మనం ఎవడికో అవకాశం ఇస్తాం వేరేది కనిపెట్టొచ్చు అని చెప్పి. అంతే గదా! మన దగ్గర ప్రాబ్లమ్ లేనప్పుడు వాడు డైరెక్ట్‌గా ఎళ్లి థియేటర్‌కెళ్తాడు గానీ, ఎక్కడికో ఎళ్లి మనం చూడాల్సిన అవసరం ఏముంది?